బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. పంజాగుట్టలో ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదం చేసిన సోహైల్ ప్రమాదం తర్వాత నేరుగా ముంబైకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి దుబాయ్కి పారిపోయాడు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ని లొంగిపోమని చెప్పినట్లు తెలుస్తోంది. తనకు బదులు డ్రైవర్ అబ్దుల్ని పోలీస్ స్టేషన్ కు పంపించారు. అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ను ఇండియాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. పంజాగుట్టలో ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదం చేసిన సోహైల్ ప్రమాదం తర్వాత నేరుగా ముంబైకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి దుబాయ్కి పారిపోయాడు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ని లొంగిపోమని చెప్పినట్లు తెలుస్తోంది. తనకు బదులుగా డ్రైవర్ అబ్దుల్ని పోలీస్ స్టేషన్ కు పంపించాడు. అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ను ఇండియాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో రవితేజను అడిగి. రవితేజ, పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఎటకేలకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. దేశంలో హైదరాబాద్ కి చెందినటువంటి అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ ఎల్ఓసిలో ఈ సోహెల్ అనే వ్యక్తి ఓ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇమిగ్రేషన్ అధికారులు, డిఆర్ఐ అధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీస్ లేదా స్థానిక పోలీసులు ఎవరైనా ఈ లుకౌట్ నోటీస్ ద్వారా ఆ వ్యక్తిని లోపలికి అనుమతించకండి అన్న ఉద్దేశంతో ఈ ఎల్ఓసి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసు జరిగిన తర్వాత అబ్దుల్ ఆసిఫ్ అనే తన డ్రైవర్ ని తీసుకొచ్చి తనే ఈ ప్రమాదానికి కారణం అని ఒక చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ ఇక్కడ నుంచి మిగతా ముగ్గురు అమ్మాయిలతో కలిసి వేరే కారులో పారిపోవడము, అక్కడ నుంచి దుబాయ్ వెళ్లడము, దుబాయ్ నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దుబాయ్ లో ఉన్నటువంటి షకీల్ కొడుకుని హైదరాబాద్ రప్పించి పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కనబడతా ఉంది. ఎందుకంటే మొత్తం 17 సెక్షన్ల కింద సోహెల్ పైన అనేక సెక్షన్ల కేసు నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, పోలీసుల నుండి తప్పించుకొని పారిపోవడము, పోలీసుల నిందితుల జాబితాలో నుంచి తను తొలగించుకొని వేరే వ్యక్తిని అమాయకుని దీంట్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేయడము, అమ్మాయిలతో తప్పదాగి రోడ్డు పైన జల్సా చేయడము, వాహనాన్ని అత్యంత ర్యాష్ గా డ్రైవ్ చేయడము, మద్యం మత్తులో ఉండడము, ఇవన్నీ కూడా లీగల్ సలహాలు తీసుకొని ఉన్నత పోలీసు అధికారుల యొక్క ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు మొత్తం 17 సెక్షన్ల కింద సోహెల్ పైన కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పంజాగుట్ట సిఐ పై ఇప్పటికే దుర్గారావు పై ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. అతన్ని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి నిన్ననే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ కేసు ప్రెషర్ తట్టుకోలేక తన బీపీ పెరగడంతో తనను స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. సెటరైట్ అయిన తర్వాత అతను పోలీస్ స్టేషన్ కి పిలిపించి మళ్ళీ విచారించిన తర్వాత అతన్ని ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు కాబట్టి పోలీసుల విధులు దుర్వినియోగం, పవర్స్ ని మిస్యూజ్ చేయడము, అధికార పార్టీ ఎమ్మెల్యే అంటూ కూడా తనకు వతస్తు పలకడము, ఇంకేదైనా డబ్బుల డీళ్లు కుదిరించుకొని తన కొడుకును తప్పించేటువంటి ప్రయత్నాలు చేశాడు అనే దాంతో కూడా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. తను ఇమీడియట్ గా డిశ్చార్జ్ అయినటువంటి వెంటనే పోలీసులు తన అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. హైదరాబాద్ లో తీవ్ర సంచలనం రేపినటువంటి కేసు డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ స్పీడ్ డ్రైవింగ్ ల పైన ఈ న్యూ ఇయర్ సందర్భంగా కొత్త ఆంక్షలు అమల్లోకి తీసుకొస్తున్నటువంటి క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడుకు గతంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ దిమ్మలు ఢీకొట్టినట్టుగా కూడా అక్కడ ప్రత్యక్ష పోలీసులే దానికి ఫిర్యాదులు ఇవ్వడము, పోలీసులు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తుండగా అక్కడ నుంచి తప్పించుకొని అక్కడ అబ్దుల్ ఆసిఫ్ అని తన డ్రైవర్ ని తీసుకొచ్చి ఆ పేరు మార్చి వ్యక్తిని మార్చి ఆ కేసులో అతను ఇరికించేటువంటి ప్రయత్నం చేసినందుకు కూడా పోలీసుల విచారణలో ఇవన్నీ ఎంక్వైరీ కూడా బయటపడింది. ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన ఎయిర్పోర్ట్ కి లుకౌట్ నోటీసులు జారీ చేస్తూ ఇతను ఇండియా చేరుకున్నటువంటి వెంటనే, హైదరాబాద్ చేరుకున్నటువంటి వెంటనే పంజాగుట్ట పోలీసులకు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.